విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఒక వింత ఏంటంటే అక్కడ తెలుగుదేశం పార్టీ 83లో ఒక్కసారి గెలిచింది. ఆ తర్వాత ఏనాడు గెలవాల. కాంగ్రెస్ పార్టీ లేకపోతే కమ్యూనిస్టులు, కాంగ్రెస్తో పొత్తులో కమ్యూనిస్టులు గెలిచున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ సొంతగాను గెలిచింది. విడిగా కమ్యూనిస్టులు తెలుగుదేశంతో పొత్తప్పుడు కూడా గెలిచినట్టున్నారు. టోటల్గా డైరెక్ట్గా తెలుగుదేశం గెలవడం అన్నటువంటిది ఎప్పుడూ లేదు. అక్కడ వేరే పార్టీ అంటూ గెలిచి, అది కూడా కమ్యూనిస్టులో సిపిఐఏ గెలుస్తుంటుంది. వేరే పార్టీ అంటూ గెలిచింది ఏదన్నా ఉందంటే ప్రజారాజ్యం ఒక్కటే, అది కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ గెలిచారు. ఆ సీటు ఈ దఫా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లింకి ఇచ్చింది, వెల్లంపల్లిని తీసుకెళ్ళి సెంటర్లో పెట్టింది. ఆ సీటు కోసం ఇప్పుడు విచిత్రమైన పోరాటం ఏంటంటే ఆ సీటు బీజేపీకి, అదే సందర్భంలో ఆ సీటు కోసం జనసేన ఆల్రెడీ కన్ఫర్మ్ చేసి పాపం ఆ పోతిన మహేష్ ఎప్పటి నుంచో కష్టపడ్డాడు, అతని పక్కన పెట్టి ఆ సీటు బీజేపీకి అన్నారు. అతను ఒక పక్కన నేను ఇండిపెండెంట్గా చేస్తానంటున్నాడు, పవన్ కళ్యాణ్ బొమ్మ పెట్టి కుదురుతానంటున్నాడు. ఈలోపు శివస్వామికి ఆ సీట్ ఇవ్వాలి భారతీయ జనతా పార్టీ అంటూ ఒకవైపున సీన్ నడుస్తోంది, ఇష్యూ క్రియేట్ అవుతోంది. మూడో వైపున ఎవరో జలీల్ ఖాన్, ఇంతకుముందు కాంగ్రెస్ తరపున 2 సార్లు గెలిచి వైసీపీ తరపున గెలిచినటువంటి జలీల్ ఖాన్, తను ఆ సీటు కావాలంటున్నాడు. మళ్ళీ ఆయన కోసం ఉద్యమం. వీళ్ళెవరు కూడా తెలుగుదేశం తరపున గెలిచింది లేదు, లేదా బీజేపీ తరపున గెలిచిన వాళ్ళు కాదు, ప్రజారాజ్యం తరపున అయితే గెలిచింది. ఇప్పుడు అక్కడ ఇంతమంది కొట్లాడుకుంటున్నారు. గెలుపుకి సంబంధించినటువంటి మినిమం ఛాన్సెస్ ఉన్నటువంటి బ్యాచ్, గతంలో ఎప్పుడు గెలవనటువంటి బ్యాచ్ తెలుగుదేశం, బీజేపీ, జనసేన అయితే ఇంతవరకు అక్కడ గెలవలేదు. జనసేన పూర్వరూపమైనటువంటి ప్రజారాజ్యం మాత్రమే గెలిచింది. అలాంటి చోట ఇప్పుడు ఇంత పోరాటం నడుస్తోంది.